ఎంతో టేస్టీ అండ్ హెల్తీ నల్లేరు పచ్చడి రెసిపీ చూద్దాం రండి. నల్లేరు అంటే తెలియని వాళ్ళకి ఇదిగోండి, ఇది నల్లేరు. ఇది వెజిటబుల్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ పక్కా ప్రిఫర్ చేయండి తినడానికి. దీని క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. దీంట్లో ఉన్న జిగురు నేచర్ వల్ల మనకి దురద వస్తుంది. కవర్స్ వేసుకున్నా పర్లేదు. ఇలా ఆల్ 4 సైడ్స్ ఉన్న గట్టిగా ఉన్న ఫైబర్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెమే ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు ఆర్ మినపగుండ్లు వేసుకోండి. అది మంచిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, దాన్ని ఫ్రై చేశాక ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు. ఈ రెసిపీ డీటెయిల్స్ అన్నీ నేను పెడతాను. అండ్ ఒక 6 to 7 ఎండు మిరపకాయ, ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు. ఇక్కడ నేను ఎల్లిపాయ వేస్తున్నానండి. ఎల్లిపాయ తినని వాళ్ళు ఈ స్టెప్ని అవాయిడ్ చేసేసేయండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక చల్లారి పెట్టుకోండి ఒక బౌల్లో సైడ్కి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడల్ని చాలా మంచిగా ఫ్రై చేయాలి. దీంట్లో ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే మనం మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై అయ్యాక ఇవన్నీ కలిపి మిక్సీ పట్టడమే. ఫస్ట్ వేయించుకున్నవి మిక్సీ చేశాక ఒక్క చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండ్ ఫ్రై చేసిన నల్లేరు అన్నీ వేసి పేస్ట్ లాగా చేసేసాను. మళ్ళీ సేమ్ ప్యాన్లో పోపు పెట్టుకుందాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అదంతా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా హెల్తీ అండి.